కూర్చొని కింద తల్లి కాలుతుంది వచ్చిన పప్పులో చిన్నవరకు శిలపల శిలపల రక్తాలు కారుతున్నాయి రామయ్య కొడుక ఏడా పోతీనా కొడుక ఎక్కడ పోతీనా కొడుక ఎడవతీ కొడుక నువ్వు ఎక్కడ పోతీ కొడుక అయ్యా అందరూ ఉండలేదా కొందరు పెరగలేదా అరే బందంతా పూల పోయి నేను రాళ్ళ రబ్బర పోయి చిన్న భగవంత తిరిగి తిరిగి ఎంతవరకు చూడు చెట్టు లేదు రైవతం లేదు రప్పండు లేదు ఎంతవరకు కన్నతల తిరుగుతా అంటే అరే అక్కడ కనుకనే కన్నకోరి పుట్ట మీద వేనాడు మనకు చూడు మరి ఎంతవరకు ఆయన కొడుకు పడిపోయిండు రామయ్యో కొడుకు రారోరి కన్న కొడుక రారోరి కన్న కొడుక కొడుకును కళ్ళ చూసే కదలి నా కొడుక లోయితుడా ఒక్క కొడుక నారాయణ పెట్టి చదువుకున్నావు నా కొడుక కొడుగా ఏనాడు వెనక చూడయ్యా మారా చంద్రపతి దేవి దేవుడు నీ మీద మానవయ్యా దేవుడు నీ మీద దుమ్మువయ్యా మనదేమి రాతరాయే నా కొడుగా మనదేమి రాతరాయే నా కొడుగా మరి కొడుకులు కూడా లేపాయనా మరి బిడ్డలు కూడా లేపాయనా నీ కాలం కొడుగా నా కొడుగా అవనాదికి రాలేదా నా కొడుగా బాపాదికి రాలేదా నా కొడుగా రామల బండలవాయే నా కొడుగా సాధన చేతులు కొడుగా నా కొడుగా సట్టు బండాలు అయ్యే నా కొడుగా పెంచిన చేతులు కొడుగా నారాయణ పెద్దల కలిసిపోయే నా కొడుగా పుట్ట మీద పడ్డ కన్న కొడుకు మీద పడి కలకల కలకల కన్నీ తంది రామయ్యో మనసు లేదు దండ సోపులు లేదు అటువంటి మనకు ఏడుతుంటే ఊకుంచా మానవుడు లేడు అరే మరి నా కొడుకు మనక చూడు సరిపోయిన కొడుకును ఎక్కడ పోతుందని చెప్పి కన్న కొడుకును మనక చూడు బాల చంద్రపతి దేవి కళ్ళారా చూసింది ఈ అంగల కనుకనే పొందబడదామంటే ఎక్కడ కనుక అటువంటి మనకి చెట్ల నేను ఎట్లా పొందబడదు అటువంటి మనకు గాజాలు ఎంతవరకు పొంద పెడతా అరే ఆడి బాల చంద్రపతి రానయమ్మ కొడుకును మనక చూడు పుట్ట మీద ఉన్న అటువంటి మనక ప్రాణమైన కన్న కొడుకునే అమ్మ తల్లెన్న ఎత్తుకున్నదమ్మ ఆడి బాల చంద్రపతి పుట్టరాని పుట్ట పుట్టి ఏం బుక్క పుట్టి నాకు కొడుక రొమ్మంతా గుర్తుకుంట చాదంతా చదువుకుంట చాదంతా చదువుకుంట కొడుకాలో చూడని లావట్టలే ఎత్తలేడు కొడుకు కింద కాలంతనే నాయన నా ఎత్తు కొడుకు వైద్యుడు కొడుకో నా పాపం చేతుల తోడి కొడుకా నిన్నెంత పొందగలురా కొన్ని రోజుల మట్టిగా ఎంతవరకైనా చూడు
మరి అటువంటి కాలుకు ముళ్ళుడికి కట్టకాలం వచ్చి నాడు కన్న కొడుకు అనుకున్న కొడుక మా ప్రాణం పోతే నువ్వు కట్టబట్టి ఎంతవరకు చూడు మమ్మల్ని దానం చేస్తే వరకున్న కొడుకరా పాపం చేతులతోటి నిన్నెట్ట దానం చేస్తుందా అయ్యా అయ్యా కొడుకు మనం ఎత్తుకున్నదమ్మా ఇయ్యాల బాబు ఉంటే కొడుకో రాజు తక్కువ దేశం తక్కువ ఎండి ఎక్కడ బాధ ఉండే కొడుక అరే ఆడదానంలో ఆడించి మీ బాబు కనుక రాజాక రాజు పేరు పోయి నోడు కొడుకు కొడుక మీ బాబు కనుక ఆడదాని పందెంలో ఓడిపోయి కొడుక మనకి ఈ పాపి రాత్రి వచ్చరా అయ్యో అమ్మ కొడుకుని ఎత్తుకొని కట్టాల గడ్డకైనా వస్తున్నది కట్టాల గడ్డకైనా వస్తున్నది అయితే ఆగమ్మా ఆగమ్మా ఎవరు మీరు అమ్మా అయ్యా నా కొడుకు ప్రాణం పోయింది అటువంటి కష్టాల గడ్డకు మనకు బొంద పెడదామని ఎత్తుకొచ్చిన ఇవాళ నీ కొడుకు ప్రాణం పోయింది మరి కట్టారగడ్డ బొంద పెడతానని తీసుకొచ్చినాం అమ్మా హరిచంద్ర మహారాజు ఎట్లా ఉన్నాడు 3 ఏళ్ల కైపున్న బుడ్డ వచ్చి పెట్టుకున్నాడు అరే రే శాతలు ఎంటికెళ్ళి శాతాల వల్ల ముక్కులు ఎంటికెళ్ళి మూదాల వల్ల నెత్తి ఎంటికెళ్ళి ఇర్రపాల జడలు సాధు సన్నా చదువుతార వ్యక్తి నీ కొడుకును ధర్మంగా దానం చేస్తానని వచ్చినావు అమ్మా దానం చేయ 4 మూలలు 4 కిలో బియ్యం 4 రూపాయలు కొత్తాం సూక మీద పెట్టు పెట్టినాక నీ కొడుకును దానం చేసుకో అయ్యా నాకు తిందామంటే తిండికి లేదు ఉందామంటే ఇల్లు లేదు అటువంటి మనకి చూడు నా దగ్గర చోడు బియ్యం లేవు రూపాయి కొత్త లేదు అయ్యా నాకు దండం నీకు దండం పెడతా కాదంటే కాలు మొక్కుతాను అయ్యా ఇవాళ నాన్న వారు నాకెవరు లేరు 4 విరికిల బియ్యం నా దగ్గర లేవు 4 రూపాయలు కొత్త నా దగ్గర లేవు పేయంత వాళ్ళకి వచ్చినా పేరుకు ఒక కొత్త ఏదో ఉన్నావు సరే నీ వంతుకు నేను ఇవాళ ఒక రోజు ఉపాసం ఉంటా 4 విరికిల బియ్యం లేకున్నా పర్వాలేదు 4 రూపాయలు కొత్త తీసుకోకుండా నేను ఈడ పెడితినా నీ కొడుకు నేను పెట్టనిస్తే వీరనేసుడు వచ్చి మరి ఈడ పెట్టే పోంది వాళ్ళది ఆ 4 రూపాయలు కొత్త లేవటమా వీరనేసు ఉంటుంది నాకు మాట పోదు నా చెట్టే వీర జాంబుడు ఒక మాదిగా అని అత్తాడు వీరనేసుడు సొత్తు నేను అమ్మా నాదేవి లేదు ఒక చేతి కింద జీతం ఉంది నా చేతులు అర్థం లేదు 4 రూపాయలు కొత్తలు పెడితేనే ఇంత అడుగు పెట్టు లేకపోతే ఇలా పెట్టద్దు అయ్యా అటువంటి వనక చూడు పేయంత వల్ల కొట్టిన ఆఖరి అటువంటి వనక చూడు కొత్త లేదు పేరుకు అటువంటి వనక చూడు మరి రూపాయి కొత్త లేదు చారణ బియ్యం లేవు ఇయ్యాల కనుక నేను రూపాయి బాబులు అక్కడ పెడతాను నీ కొడుకును పొంద పెట్టు వినాయన ఏడువకు నీ కొడుకుని తీసుకొచ్చిన కాళ్ళ వినేయకు పెయ్యంత వాళ్ళకి వచ్చిన పేరుకొక్క కొత్త లేదంటున్నావు ఏమమ్మా నీ మెడలోర బంగారి ఆకుపుస్తుందది ఆ ఆకుపుష్ట తీసాడ పెట్టు పెడితే ఆ 4 మూలలో 4 విరికిల బియ్యం 4 రూపాయలు కొత్తకి వీరనేసి వచ్చినాక దాని కిందికి అది ఇచ్చి నీ బాకీ తీరుతుంది మరి నువ్వు ఎట్లా పెట్టది ఇచ్చినావంటే నా మాట కదా నీ సాగుకి ఏడుతున్నా నేను నా మాట ఏడుతున్నా నా మాట పోతుంది రామా రఘునందను చంద్రమహారాజను ఏడవోతు నాదా మరి అటువంటి మనకి చూడు అరే అయ్యగారు వచ్చి 3 ముళ్ళ బంధు వేసి నాదారు ఎక్కడ పోతుంది నాద వేరాడు కొడుకు ప్రాణం అయ్యా
ఇవాళ గాడి కాబట్టి ఏమంటాడు రూపాయి బావులు అక్కడ పెడితేనే కొడుకును వంద పెట్టామంటాడు అయ్యా నీకు దండం పెడతా ఎవరు అని అనుకున్నారా ఎదుగున్న బట్టలైనా నువ్వు ఉన్నవా కాదంటే నీది కళ్ళు నేను మగ్గుదా నన్ను నువ్వు వేసుకొని ఓనాదా నా సుఖభాగ్యాలు నాదా ఓనాదు నువ్వేమి గురించినావే ఓనాదా నిన్ను నేను వేసుకొని ఓనాదా నీ సుఖభాగ్యాలు నాదా ఓనాదా నేనేమి గుర్తినయ్యా ఓనాదా ఆఖరి దారగయ్యా నన్ను పంపి అటువంటి బ్రాహ్మణులకు అప్పగించి ఇవాళ అదో గది మరి కాడి కాపరి కావాలన్నవాయ్యా చంద్రవతి దేవి చంద్రావతి అన్నది నా మెడలోన ఉన్న ఆకు పుస్తే నా భర్తకే కనబడుతుంది నాకే కనబడుతుంది ఇతర లోకానికి కనబడదు ఆకు పుస్తే ఏర్పాటు చేసిందంటే ఇదిగా నా భర్తే నాదా ముక్కులు ఎంటికలు ఉదాహరణ మన ఎత్తి ఎంటికలు ఈరపల్ల శాతం ఎంటికలు శాతాల మనం మరి మూరెడి గడ్డం జానని మిసం సాధు సన్నాసి అవుతారు మన కొడుకు దచ్చినని భర్త పాదాల మీద పడ్డదే నాదా ఈ కొడుకు నా కొడుకు మరి నా కొడుకు నీ కొడుకు కాదా నాదా అంతకన్నా తల్లి ఊర్రదాగబట్టిరే భర్త పాదాల వినబట్టి ఓటరాగి అర్చంద్రుడన్నే చంద్రావతి నీ భర్తనే కావచ్చు చట్టం నాది కాదు ధర్మం తప్పద్దు ఏమయ్యా అర్చంద్ర నీ కొడుకైతే ఎత్తబెట్టావు నా తెలుగు లేదని వీరనేశ్వరుడు అడిగితే నేనేమి చెప్పాలి నీ కొడుకుని ఎత్తబెట్టామంటే ఏమి చెప్తు నేను 4 మురలు 4 విరికిదే బియ్యం 4 రూపాయలు కొత్త నాయనకి ఏమైతే తిట్టా నా దగ్గర లేదా నీ దగ్గర లేదా ఇవాళ కొడుకు నా కొడుకే కానీ ధర్మం నాది కాదు కాబట్టి 4 రూపాయి కొత్తలు మరి వీరనేతుడు మాది అయినే నా 4 రూపాయి కొత్తలు ఏమైతే నేను ఎత్తిత్తు అప్పటికైనా ఇప్పటికైనా మరి ఉంటే ఆగనోడు మంజపోడు తింటే ఆగనోళ్ళు మాదిగోళ్ళు ఆగడు మాట పోతుంది చెప్పాల్సిన మాదిగోడు అంటే బండి కమ్మి చేసుకుంటాడు మాట పోదా మాట పోతుంది నా మాట పోతుంది నేను మాట తప్పేది వాళ్ళు కూడా అంతే వాళ్ళు తప్పరు ఆడవిల్ల వేనాడు చూడు బాల చంద్రవతి దేవి భర్త నమ్మిన గుడు వేనాడు మరి ఒక మాట పోతాడు ఆడి తప్పనోడు ఆ జనుడు అన్నారు రామయ్య కొడుకు కొరకు రూపాయి బావులు అనుకోంత వరకే చూడు వాటి కాడి కాపరికిస్తానని అమ్మ రామ రామ రఘు రామ దేవా ఆనాడు హరిచంద్ర మహారాజ్ దేవాల దేవతలు ఎంత తెలుడు కానాడికి అప్పుడు కళ్ళ చూసినారు చంద్రపతి దగ్గర పెయ్యంతా కొట్టా పేరుకొక్క కొత్త లేదు కాబట్టి అమ్మా నీ మెడలోన ఉన్న ఆకుపుష్టాడు పెట్టుమన్నప్పుడు నా దయ్యాలన్నీ ఏర్పడి చేసిన పని ఆనాడు భర్త కాళ్ళ విరవడి ఓట వరదాగినాడే అయినా నువ్వు నా భార్య కావచ్చు కొడుకు నా కొడుకే కావచ్చు వీరనేసుంటోడు నా మాట పోతుంది ఇంట్లో పెట్టద్దు ఉన్నాడు చంద్రపతి బెక్కన బెంగటీలేనా దేవతలు దేశ పని 33 కోట్ల దేవతలు చంద్రపతి కన్నీరు అక్కడ కానీ కన్నీరు ఎగసింది కన్నీరు 7 బదనాలు శుతి ముట్టింది 33 కోట్ల దేవతలు బయలెళ్ళి
చంద్రమహారాజు రాణితలే కొడుకును కాస్తానడి కట్టాల గడ్డకు వండబెట్టి చంద్రావతి దేవి వీరనేశుడు వచ్చిండు అంతరాకవాడికి వచ్చిండు అరే రే ఏమమ్మా చంద్రవతి దేవి ఇయ్యాల నీ కొడుకు ప్రాణం పోయింది నీ ఏడుతావు నీవు అతగాడు నిన్ను పెట్టనిస్తాడు నీ చేతులు అర్థం లేదు కానీ ఒక మాట చంద్రావతి నీ కొడుకుని విలువ అన్నారు జలగట్టకు బాల చంద్రవతి దేవి కొడుకుని పండుకున్న వేళ కట్టను పెట్టి కొడుకుని పిలుచుమా అన్నప్పుడు కొడుక లోహిదక్షుడ మహారాజని అటువంటి తల్లి రామయ్యో కన్న తల్లి చంద్రవతి గారే ఈయన పులియోలే ఈత పడ్డ ఆవోలే నిండే చెరువు అలుగు పడితే ఎట్ట అలుగుతునుతో కన్న తల్లి ప్రేమ ఏ తల్లికైనా కవరాల పండుల్ల పండు ఏ పండు తీపి అంటే కన్న కడుపు తీపి పెద్దదన్నారయ్యా నిండిన చెరువు బొర్రాడినట్టు ఇన్న పులియోలే ఈత పడ్డ ఆవోలే కొడుకలో ఇతడు రారో కొడుకో నిన్ను పోడగొట్టుకొని ఎంకులాడుకుంటిరా రోహితుడా అన్నప్పుడు కొడుకు ఆనాడు భగవంతుడు ధర్మాస్తం దాపిండు పాలు దాగిన మళ్ళా తగ్గనేమో అన్న కూడా పక్క బొరిస్తాడు ఆయన హరిశ్చంద్ర మహారాజా తల్లి చంద్రవతి అని అట్లా అంటే అరే 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 హరిశ్చంద్ర మహారాజు హాస్టల్లోనే చదువుతాడు అయితే ఆయనతో చదువుకుంటుందట ఆయనతోటి హాస్టల్కి పోతుందట అంగన్వాడీకి తోలుతుంది బలపిండి బొక్తు అయితే ఆగు కొడుక కార్తాల గడ్డకు లోని ఒక మాట ఆగు ఆడ నిలబడమన్నాడు కొడుక మనున్ననాడు నా కొడుకు సచ్చి పుట్టవు కాబట్టి నా కొడుకు కాదు ఒకడు ధర్మానికి లేపిన కొడుకు నాకు అద్దు లోహితుడా మనున్ననాడు నా కొడుకు గని సచ్చినోని నా కొడుకు కాదు సచ్చి పుట్టినోని కాటాల గడ్డ పుట్టినోని కొడుక సచ్చినోని దేవాన దేవతలు వచ్చి లేపిల్లు కాబట్టి కాటాల గడ్డ నిలబడు నా నిలబడ్డ కొడుకు లోహితుడు ఏమన్నాడు నాయనా కడుపు తోడి కన్నావు చేతులార పెంచిన రక్తం పంచుకొని పుట్టినా నేను ఎట్లా బతకానని జోడించి దండం పెట్టి ఇంటావు కొడుక ఇంకొక మాట చెప్పుతన్నా కళ్ళ కలిగో పుట్టనున్నది పెరగనున్నది ఉప్పు మంచి నీళ్ళు ఒక్క చోట ఉడకనున్నది కొడుక నా కొడుకు రానున్న కాలానికి నువ్వు కాటి పాపలోని వై పుట్టు కొడుక నా కొడుక కాటి కాపరో కాటి పాపలోని వై పుట్టు కాటి పాపలోని వై కుల భేదము లేకుండా నువ్వు అన్ని కులాల నడక తిను కొడుక మరి ఎంతెందుడు ఏ కుల పోడు వచ్చినా ఒక వర్గ పోల నడుకుంటారు ఒక కుల పోల నడుకుంటారు అయితే నువ్వు ఒక్క కులం ఏ కుల భేదం లేకుండా అన్ని కులాలను అడక తిని బతుకు అని
సచ్చి పుట్టినోని నా కొడుకు కాదు కాటికి పాపరోడు ఎర్రమన్నాడు దేవా దేవతలు దేశ పండితులు ఎంత దుప్పత్తు కొట్టి సప్పత్తు కొట్టిన దుప్పత్తు దుడిపి సప్పత్తు కొట్టినారు అంటే మాట తప్పలేడు హరిచంద్ర మారరాదు పలికి పొంకరోడు పాండవ ధర్మరాదు మాట తప్పరోడు మాందత్త మారరాదు ఆనాడు భగవంతుడా చంద్రవతి నున్ను హరిచంద్ర మారరాదును 2 రెక్కలు పట్టుకున్నాడు వైకుంఠ దాపరమైనో వైకుంఠ దాపరమైనో వైకుంఠ దాపారం తీసుకుపోయింది భగవంతుడే రామ 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 అయితే మరి వైకుంఠ దాపారం ఎప్పుడు తీసుకుపోయిందో ఆనాడు హరిచంద్ర మహారాజు ఆనాడు వైకుంఠ దాపాల భార్య భర్తలు వాళ్ళు సుఖంగా ఉండని లో కొడుకు లోహితుడు ఆనాడు కాడి బాబురోడు అవుతారో వ్యక్తి మరి యాదికయ్యా వాటి రోజులున్న ఈ వంగాపల్లి గ్రామంలోన మరి మహారాజు 1 లక్ష పేరు వీరా ఇగో హరిచంద్ర మహారాజు కథ ఇగో ఈ కథ ఇది సంపూర్ణం కథ చెప్పిన వారికి చెప్పించిన వారికి వీరే ఎంత బిరదాలు గారి యొక్క మాంకాలంత ఆవుసేలు కొడుకులు బిడ్డలు కొడతామది అల్లులు బిడ్డలు మల్లయ్యంత మాడగలి ఇల్లమ్మత వేడికలు ఎప్పటి వారి వేడిక సంపది కలిగది అన్నం పెట్టే వారిల్లు పుణ్యాలు కలిగని ఇగో ఈ కథ ఇది సంపూర్ణం అయ్యా కథ అయినా భాగవతమైన సినిమైనా సీరియల్ అయినా శేష సంసారమైన ఇలా ఉన్నదాన్ని మురవద్దు ఏదని ఎడవద్దు సంసారం అంటే మట్టి బొమ్మలు మా సంసారం ఇలా ఇంటే మంచి పుట్టమానవుడు